సొంత కొడుకును ఓ తల్లే దారుణంగా చంపించిన ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపుతోంది. కొడుకు హత్యకు 6 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేయించింది కన్నతల్లి. తల్లి శ్యామలమ్మకి 2 కొడుకులు. పెద్ద కొడుకు 22 ఏళ్ల జయప్రకాష్ రెడ్డి మదనపల్లి సమీపంలో అంగళ్ళలో ఎంబీఏ చదువుతా ఉన్నాడు. దురలవాట్లకు బానిసై ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకును భరించలేకపోయిన తల్లి శ్యామలమ్మ అంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. రెండో కొడుకు విజయవాడలో చదువుకుంటా ఉన్నాడు. పెద్ద కొడుకును పొలంలో పనిచేసే మహేష్ అనే యువకుడితో హత్య చేయించేందుకు తల్లి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కన్నతల్లి శ్యామలమ్మ ఒక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 7వ తారీఖున గోళ్లపల్లి వద్ద హత్యకు గురైనటువంటి జయప్రకాష్ రెడ్డి కేసును ఛేదించినటువంటి పోలీసులకు కొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు, నిజాలు బయటకు వచ్చాయి. జయప్రకాష్ రెడ్డి డెడ్ బాడీ ముంబై చెన్నై జాతీయ రహదారి మీద ఉన్న బ్రాందీ షాప్కు సమీపంలో పడి ఉండటంతో హత్యగా గుర్తించి దర్యాప్తు చేశారు. కన్న తల్లి శ్యామలమ్మ మరొక వ్యక్తి సాయంతో ఈ హత్య చేయించిందన్న అనుమానంతో పోలీసులు విచారణ చేశారు. క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు పూర్తిగా సేకరించారు. ముందు గుర్తు తెలియని డెడ్ బాడీగా గుర్తించారు. ఆ తర్వాత జయప్రకాష్ రెడ్డిగా పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్య మీద కూపీ లాగితే అసలు విషయం బయటకు వచ్చింది. మత్తుకు బానిసైపోయాడు కొడుకు జయప్రకాష్ రెడ్డి. వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు కన్న తల్లిని, కుటుంబ సభ్యులందరినీ కూడా. విపరీతంగా మద్యానికి ఎంబీఏ చదువుకున్నాడు, కానీ మద్యానికి బానిసైపోయి రోజు తాగటానికి డబ్బులు అడగటం, ఆస్తిలో వాటా ఇవ్వమని చెప్పి వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు తల్లిని. నాకు ఆస్తిలో నా వాటా ఎంత వస్తుందో అంత ఇచ్చేయండి, నేను నా ఆస్తి తీసుకుని నా బతుకు నేను బతుకుతా, నాకు మీరొద్దు. రోజు తాగటం, తల్లితో గొడవ పట్టడం, ఇదే పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. కన్నతల్లి ఎన్నోసార్లు బతిమాలింది, ఇది కరెక్ట్ కాదు, నువ్వు తీరు మార్చుకో, నువ్వు చదువుకున్నావు, ఎందుకు ఇట్లా మద్యానికి బానిసైపోతావు, నీ వ్యవహార శైలి పూర్తిగా మార్చుకో అని చెప్పి పదే పదే కన్న తల్లి శ్యామలమ్మ చెప్పినా వినిపించుకోలా. ఇంకా ఇదే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. భరించలేనటువంటి ఆ తల్లి శ్యామలమ్మ ఇక చేసేదేమీ లేక కన్న కొడుకైనా సరే అడ్డు తొలగించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది.